ప్రతిదినం ప్రభు సన్నిధి. ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? మీరు బాగుండాలని ప్రతినిత్యం ప్రార్థిస్తూ ప్రభుని స్తుతిస్తూ ఉన్నాం ప్రియులారా. మరి ఈ పూట జీసస్ ఆశీర్వాద మినిస్ట్రీ తరపున ఏమండి మీకు అందరికీ శుభాభివందనాలు, దేవునికి స్తోత్రాలు. సంతోషకరము. ఈ పూట దేవుని వాగ్దానపు మాటతో మీ ముందుకు రావటం జరిగింది ప్రియులారా. ఏమిటి ఈ పూట దేవుని వాగ్దానపు మాట అని చూస్తే, దేవుని పరిశుద్ధ గ్రంథంలో మనం దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 17వ వాక్యాన్ని చదువుతున్నాను. అక్కడ ఇలా రాయబడింది ప్రియులారా, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడి మిక్కిలి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా నీ అన్న మాటలు మనం చదువుతున్నాం. దేవునికి స్తోత్రం. పిల్లరా, మమ్మలను రక్షించుటకు, ఈ అగ్ని గుండములో నుంచి తప్పించుటకు ఆయన శక్తిమంతుడు, ఆయన రక్షించగలడు. మేము సేవించుచున్న దేవుడు అంత సహాయకుడు, బలవంతుడు, మేలు చేయువాడు అనే మాటలు వారు ప్రస్తావిస్తూ అంటారు. ఏమండి, మేము సేవించుచున్న దేవుడు ఈ అగ్నిగుండంలో నుంచి విడిపిస్తాడు అన్నారు. హల్లెలూయా. పిల్లరా, ఈ పూట వాగ్దానంగా దేవుడు అనుమతించిన ఈ మాట ఏంటంటే, నమ్మకత్వాన్ని, ఓ దృఢత్వాన్ని గుర్తు చేయటానికి మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటి ఆ నమ్మకత్వాన్ని మనం చూస్తే, వారు ముగ్గురు చూడండి ఎంత కరెక్ట్ అయిన కాన్ఫిడెన్స్తో ఉన్నారో. ఏమంటున్నారు వాళ్ళు? మేము సేవిస్తున్న దేవుడు ఖచ్చితంగా ఈ అగ్నిగుండంలో నుంచి మమ్మలను కాపాడుతాడు. మీకు తెలిసే కదా, అగ్నిగుండం అనగా మనకు ఎదురయ్యే శ్రమలు, పరీక్షలు, పరిస్థితులు, ఏమండి రకరకాల ఇబ్బందులు కొలిములు. అయితే వీటన్నిటినీ లో నుంచి ఆయన వీళ్ళని తప్పిస్తారు, రక్షిస్తారని చాలా క్లారిటీగా చెప్తున్నారు. ఆశ్చర్యం కదా, రాజుతో మాట్లాడటం అంటే బహు ఆశ్చర్యమేననాలి. ఎందుకని? ఏమండి, మనుషులతో కాదు వాళ్ళు మాట్లాడుతుంది. ఒక మాట చెప్పాలంటే చక్రవర్తులతో, సాధారణమైన మనుషులతో కాదు, సాధారణమైన వ్యక్తులతో కాదు, చక్రవర్తితో, కొన్ని దేశాలను శాసించగలిగినట్టు ఏమండి అధికారం గలవారితో. అయినా కూడా వారి మాట ఎంత క్లారిటీగా ఉందో, ఎంత దృఢంగా ఉందో చూడండి పిల్లరా. ఈ పూట ఈ వాగ్దానం దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నీవు కూడా నీవు సేవించుచున్న దేవుని పైన ఓ దృఢత్వం కలిగి, ఓ స్థిరత్వం కలిగి, ఓ ఆశీర్వాదత్వములోనికి నడిపించబడడానికి ఏమండి యథార్థంగా కాపాడుకోవాలంట. స్తోత్రం. సరే ఆలోచించు, చాలా శ్రేష్టమైన మాట చెబుతున్నా. కలిగి ఉన్నావా? ఆ దృఢత్వం కలిగి ఉన్నావా? ఖచ్చితంగా ఈ కరువులో నుంచి నా ప్రభువే నన్ను తప్పిస్తాడు. ఖచ్చితంగా ఈ లేమిలో నుంచి నా దేవుడు నాకు సహాయం చేస్తాడు. ఈ నిందల్లో నుంచి ఖచ్చితంగా నాకు సహాయం చేస్తాడు. మనం గమనించాలి, నీవు అన్నట్టే అంటాడు ప్రభువారు. అంటే నీ నమ్మికను బట్టి, నీ దృఢత్వాన్ని బట్టి, నీ స్థిరత్వాన్ని బట్టి ఖచ్చితంగా నీకు మేలు దాటిపోదు, జరిగిపోతుంది అన్న మాటలు ప్రభువారు తేటగా మాట్లాడతారు. దీనంగా ఉన్నావో, ఏ సహాయం అందక నిస్ప్రాయ స్థితిలో ఉన్నావేమో ప్రియ సహోదరులారా, దేవుని వాక్యం మాట్లాడుతుంది. ఇదిగో నేను నా హస్తము చాపి నిన్ను రక్షిస్తాను ఆ భయంకరమైన కొలిమిలో నుంచి. హల్లెలూయా. ఈ దానియేలు గ్రంథంలో భక్తుల ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. నా మీద మీరు ఆనుకోన్నారు కనుక, నేనంటే మీకు ఇష్టం కనుక, మీ మీద నాకు పూర్తి అధికారం అందించున్నారు కనుక ఖచ్చితంగా నేను రక్షిస్తాను. ప్రభు ఎట్లాంటోడంటే ఏమండి, అన్నీ లేకపోయినా లేనే దిగడ ఏవైనా కలుగు చేయగలవాడు మన దేవుడు. స్తోత్రా. ఆలోచించు. ఈ పూట నీతో ఈ వాగ్దానపు మాట ఎందుకు మాట్లాడుతున్నాడంటే, క్రీస్తులోనే సంతోషించు, క్రీస్తు మీద ఆధారపడు, క్రీస్తునందు నిలబడు అన్న మాటని మనకు పరిచయం చేస్తూ అంటున్నాడు. పిల్లరా, రాజుగారితో అంత గొప్ప సైన్యములు, జనాల మధ్యలో వాళ్ళు మాట్లాడిన మాట నా జీవితానికి ఆశ్చర్యం అనిపించదు? సరే ఆలోచించు. ఇబ్బంది వచ్చేదాకా బాగానే చెప్తాం లేదు పాస్టర్ గారు, ఇబ్బంది వస్తే కదా మన అక్కరల అవసరతలు బయటపడతాయంటే నిజమే.
ఆ పరిస్థితులు వచ్చినప్పుడు మన విశ్వాసం ఎంత బలంగా ఉందో అనేది మనం పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. దూరాన సమీపాన్ని వాగ్దానం వీక్షిస్తున్నప్పుడు ఇలారా అద్భుతంగా దేవుడి మాట రాయించాడు. మరొకసారి చదువుతాను, మీరు గమనించండి. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న ఈ వేడిమికిలి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించుటకు రక్షించుటకు సమర్థుడు. మరియు నీ వశమును ఉండకుండా ఆయన మమ్మను రక్షించును. బలహీనమైన పరిపాలనలో, అధికారపూర్వకమైన పరిపాలనలో, అణిచే పరిపాలనలో నుంచి తప్పించి స్వేచ్ఛ జీవితం, సమాధానం, ఐక్యత, సంతోషం అనే పరిపాలనలో క్రీస్తు నిన్ను నడిపిస్తాడని బహాటంగా మాట్లాడాడు. ఆలోచించు, ప్రార్థించు. నువ్వెంత దృఢపరచబడతావో అంత ఖ్యాతి నొందే కుటుంబంగా, ఖ్యాతి నొందే పరిచారికురాలిగా దేవుడు నిన్ను చేస్తాడు. ఆలోచించు, ప్రార్థించు. అట్టి కృప దేవుడు నీకు దయచేయగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడివైన మా తండ్రి, మీకు వందనాలు. ఈ వాగ్దానం వీక్షిస్తున్న దూరాన సమీపానున్న నీ ప్రతి పిల్లలందరినీ మీరు దర్శించి వారికి కావలసినది తేవలసినది మీరు యేసు నామంలో సిద్ధపరిచి సహాయపరచమని, మీరు దీవించమని, మిక్కిలి అయిన శ్రమలు కలిగినట్టి ఈ వేడి అగ్నిగుండములో నుంచి ఎవరున్న వారిని విడిపించి తప్పించి బలపరిచి మీ నామాన్ని మహిమ పొందమని పరిశుద్ధుడైన యేసు నామంలో ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్.